ఆగస్టు 16 నుంచి 2 రాజయోగాలు ఇస్తున్న గ్రహాల రాజు. నెల రోజులు వీరికి పండగే. మేషరాశి. ఆగస్టు నెలలో సూర్యుని సంచారం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు అకస్మాత్తుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. ప్రగతి మార్గంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు మీ కెరీర్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది. వృషభ రాశి. సూర్య సంచారం వలన వృషభ రాశి వారికి జీవితంలో విజయావకాశాలు పెరుగుతాయి. ఈ కాలంలో మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. కెరీర్లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. భూమి, ఆస్తి వృద్ధి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సింహరాశి. సూర్యుని సంచారము వలన ఏర్పడిన 2 రాజయోగాలు సింహరాశి వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేయగలవు. ఈ కాలంలో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి రంగంలో విజయం మెక్క ఎక్కుతారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అన్ని సమస్యలకు ఆశించిన ఫలితాలు వస్తాయి. తులారాశి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు దగ్గరగా రావటంతో తులారాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు ఉంటాయి. శత్రువులు ఓడిపోతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. అవివాహితులకు వివాహ అవకాశాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీనరాశి. శుక్రాదిత్యత, బుధాదిత్యత రాజయోగం ఏర్పడటం వల్ల మీనరాశి వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది. జీవితంలో ఏది కావాలంటే అది దొరుకుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సుఖాలు, విలాసవంతమైన జీవితం గడుపుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. ప్రతి పని సానుకూల ఫలితాలను పొందుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.